చాలామంది బ్యాంక్ అకౌంట్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనంటే, సైబర్ క్రైమ్‌కి సంబంధించి ఏదైనా అమౌంట్ మీ అకౌంట్‌లో గాని క్రెడిట్ అయినట్టయితే, అట్లాంటి అకౌంట్‌లని పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మీ బ్యాంక్ వారికి ఒక నోటీస్ అనేది పంపించి, మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయమని చెప్తున్నారు. మరి ఒకవేళ మీకు ఆ అమౌంట్‌తో ఎలాంటి సంబంధం లేకపోతే, అట్లాంటి సమయంలో మీ అకౌంట్స్‌ని డీఫ్రీజ్ గాని, అన్‌ఫ్రీజ్ గాని చేసుకోవచ్చా? అంటే ఖచ్చితంగా చేయించొచ్చు. మీ బ్యాంక్ వారిని సంప్రదించి అసలు ఎందుకు ఫ్రీజ్ అయింది, మీ అకౌంట్ పైన ఏదైనా కేసు ఉందా, సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసు అనేది బుక్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఒకవేళ అట్లాంటి కేసు ఏదైనా బుక్ అయితే పోలీస్ వారిని, సైబర్ సెల్ వారిని సంప్రదించి మీకు ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం లేదు అని ప్రూవ్ చేస్తూ పోలీస్ వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఉంటే మీ అకౌంట్ అనేది డీఫ్రీజ్ కానీ అన్ఫ్రీజ్ కానీ పోలీస్ వారు చేయించడానికి అనేది అవకాశం ఉంది. మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీకు ఎలాంటి సొల్యూషన్ అనేది దొరకకపోతే, తర్వాత ఆప్షన్గా మీరు ఒక అడ్వకేట్ ద్వారా ఒక కేసు అనేది ఫైల్ చేసి మీ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఆర్డర్ అనేది తీసుకోవచ్చు.